ఏమే, ఆ పంతులు కొడుక్కి నీకు ఏంటి సంబంధం? చెప్పవే, అడుగుతున్నానుగా. నాకు ఆయనంటే ఇష్టం. నేనెందుకు కొట్టానో తెలుసుగా. చదువుకునే వయసులో ప్రేమించినందుకు. నీకు పెళ్లి వయసు వచ్చినప్పుడు నేనే నీకు పెళ్లి చేసి పెడతాను. దాంట్లో ఏమైనా నీకు నమ్మకం లేదా ఏంటి? నేను చెప్పింది నీకు అర్థమవుతుంది కదా. వెళ్ళి మనసులో పెట్టుకొని చదువుకో. ప్రేమించుకుంటాం అనేది నేను తప్పని నేను చెప్పడం లేదు. చెప్పరుగా, మీరు ఎంతగా చెప్పారు కాబట్టి అది నాకు చాలు. నా ప్రేమ నేను బాగా డెవలప్ చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను. అదంతా సరే గాని దానికి ఇంతసేపు ఉద్రేకం వద్దు. నీకు దుర్యోధను పేరు పెట్టుంటే మనం రాజపరంపరగా పెళ్లి చెయ్యాలంటే మన వల్ల కుదరదు. అర్థమవుతుందా? ఇలా చూడు నానా, ఇది నా ప్రేమకి సంబంధించిన విషయం వల్ల నా పేరు పెట్టి పిలుస్తే నేను ఎప్పుడు అంగీకరిస్తాను. లేదంటే నేను అడుగుతాను. అడిగే కదా నాయనా దుర్యోధన, నాకు రాముకు ఉన్న స్నేహం మీ ప్రేమ మూలంగా మేం విడిపోకూడదు. నేను ఈ సమాజంలో తల దించుకునేలాగా నువ్వు చేయకూడదు. అర్థమవుతుందా? చెప్పాలంటే ఈ కుటుంబం గౌరవం నిలబెట్టాలంటే అది నీ చేతుల్లోనే ఉంది. నేను చెప్పినట్టు నువ్వు వినాలి, తెలుసుకో. మీరు దాని గురించి దిగులు పడకండి డాడీ. దయచేసి అమ్మాయిని కన్నీరుపాలు చెయ్యొద్దు. అయ్యో కాదు నాన్న, నేను అలా చెయ్యను. సాంబార్ ఏమైందో చూడు, నేను స్నానం చేసి వస్తాను. ప్రజలకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి. కొత్త బంగారు షాపు ఓపెనింగ్. వచ్చిన వాళ్ళకి వచ్చినంత బంగారం. ఫస్ట్ రోజు మొదటి ఎవరు వస్తారో వాళ్ళకే బంగారం గిఫ్ట్ ఉన్నాయి. కాదు అప్పురాజ్, ఇలా చూడు, ఈ ప్రేమ అనే విషయం పళ్ళల్లో మందు పెట్టి పండుగ చేయడం కాదు. అలా పండించిందేం కాదు, అదిగా పండిందంతే. కావాలంటే నువ్వే చూడు. అంతగా పండినట్టు లేదు, ఏదో కొంచెం పండినట్టు అనిపిస్తుంది అంతే. దుర్యోధన, అనవసరంగా మాట్లాడేవనుకో. ఇంకోసారి దుర్యోధన పిలిచావనుకో అలా నిన్ను దుర్యోధన దుర్యోధన దుర్యోధన. ఎంత ధైర్యం నీకు? రమణక్క, 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 పూర్తయిపోయిందా? ఏమైందంటున్నా? గోధుమ పిండి పూర్తయిపోయిందా అని అడుగుతా. అది రుబ్బి ఎంతసేపు అయిందో తెలుసా? డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళి. అదేమిటంటే అక్క, మన లీడర్ ఫ్రెండ్ కళ్ళు చిదంబరం రావట్లేదా? ఆయన వస్తారు వెళ్తారు, నీకేంటి ఇప్పుడు? నాకెందుకు? కళ్ళు చిదంబరం వస్తే ఆయనకే తెలుస్తుంది ఏం జరుగుతుందో. ఏంటి? ఏం లేదు, ఊరికే అన్నాను. ఆయన నేను అడగలేను కదా. అదేలాగా? ఆయన వస్తే నేను పారిపోతానుగా. ఆయన పారిపోతారా? ఆయన కాదు నేను. ఆయనకి నేను డబ్బులు ఇవ్వాలిగా. ఆయన నీ గురించి వెతుకుతూనే ఉన్నారు. ఆయనకి అసలు బుద్ధే లేదా? ఎందుకు నా గురించి అడుగుతారు? నా దగ్గర డబ్బులు ఏమైనా ఆయనకు తెలీదా? నువ్వు ఆయన కంట్లో పడేలాగా ఉండకు. ఆయన చూసారంటే నీ కాలు చేతులు విరక్కొడతారు. నువ్వు అనుకుంటే అలా జరగకుండా చేయొచ్చు. నా వల్ల అసలు నా అప్పే తీర్చలేకపోతున్నాను. అంటే నీకు అప్పు ఉంది, నాకు అప్పు ఉంది. వెళ్ళరాక నుంచి. సరే వస్తానక్క. రే డబ్బులు ఇచ్చేసారా? డబ్బులు వల్ల గోధుమ పిండికి ఎందుకు డబ్బులు? నేను చెప్పేది గోధుమల్ని పిండినందుకు డబ్బులు ఇచ్చేసి. అదేమిటంటే అక్క, నాకు ఎంత ఇవ్వాలో తెలుసు కదా. నేను నీతో చాలా సార్లు చెప్పాను రాసి పెట్టుకో అని. నువ్వు మర్చిపోయావు. చూసావా? అందరి అప్పుడు నేను గుర్తుంచుకోగలనా? ఆ విషయాలేమీ నేను మర్చిపోలేదు. మరెందుకు నన్ను అడిగావు? ఇటు చూడు నిలకంట, ఇప్పుడు రుబ్బిన పిండి 5 రూపాయలతో కలిపి 85 రూపాయలు ఇవ్వాలి. అయితే పాత 80 రూపాయలు అలాగే ఉన్నాయి. నేను 5 రూపాయలు ఇస్తాను. లేదు ఇప్పుడు కాదు, ఈ గోధుమ పిండి తీసుకువెళ్ళి కొట్లో ఇచ్చిన తర్వాత అతను నాకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకుని నీకు ఇస్తాను. ఇప్పుడు వెళ్ళానా? నేనేం చెప్తున్నానంటే నువ్వు ఆయన కంట్లో పడకు అంటున్నాను. ఈ టైంలో కడుపులో కొట్టకమంటుంది. అది ఏ లొకేషన్లో వస్తుందో చూడు. ఎవరి కళ్ళలోనూ పడకూడదు దేవుడా. శివుని మెడలో నాగరాజా నిన్ను కొలుతుము దేవా మమ్ము ఆలింపు పాలింపు. శివుని మెడలో నాగరాజా నాగరాజా. పాము వచ్చిందేమో అనుకున్నా, భయపడిపోయా.
శివుని మెడలో నాగరాజా నిన్ను కొలుతుము దేవా మము ఆలించు పాలించు నాగరాజా. అబ్బో విలన్ పైన కూర్చున్నాడు. ఓ నాయనో వీడికంటే అయిపోతాను. ఇప్పుడు నన్ను పట్టుకున్నావంటే నేను కంపవుతా, నువ్వు కంపవుతా. దొంగరాయాలా ఇంకిక్కడే ఉన్నావా? తీసుకో. డబ్బులు ఎవరా? నా డబ్బులు ఎవరా? డబ్బులు కావాలా? అయ్యో అది అక్కడ అడిగి ఉండొచ్చు కదా. ముందు డబ్బులు ఎవరా? డబ్బులు దీంట్లోనే పెట్టాను, ఎవరు చూడకుండా ఉండాలి. ఇదిగో ఇస్తా. పిండి అమ్మి డబ్బులు ఇచ్చేయ్. సావిత్రి, సావిత్రి కొంచెం నీళ్ళు తీసుకురావా. అయ్యో ఇలా జరిగిందేంటి? అయ్యో ఇదిగోండి నీళ్లు. ఏంటి గ్లాస్ తో తీసుకొచ్చావు? తాగడానికి. తాగడానికి కాదు, అది సరే ఇది ఇచ్చే. దీంతో అది కళ్ళు చేద్దాం తీసుకొస్తాడు. బకెట్ తీసుకోవడం మర్చిపోకు. వాడెక్కడ అడుగుతున్నాను కదా, వాడెక్కడ? ఆగు, ఎక్కడ అడుగుతున్నాను? నేను అడిగిన చెప్పు, వాడెక్కడ? ఇప్పుడు ఎవరైనా తెలుస్తున్నానా? వీడు కళ్ళు చిదంబరం. ఈ రోజు నీకేమైందిరా? ఇలా చూడు ముసల్దానా, నన్ను ఎగతాళి చేసే పని పెట్టుకోకు. ఎక్కడ బిచ్చగాడు? బిచ్చగాడా? నీ కొడుకుని అడుగుతున్నాను. తీసుకున్న డబ్బులు అడిగితే వాడు ఇలా చేశాడు. కళ్ళల్లో పిండి కొట్టి వాడు ఇలా వచ్చాడు. నా కొడుకు గురించి మాట్లాడుతున్నావా? లేదు, వాళ్ళ నాన్న గురించి మాట్లాడుతున్నాను. ఇలా చూడు, వాడు పిలుస్తావా లేదా? వంజరం వంజరం చేపలు, వంజరం చేపలు, వంజరం చేపలు, వంజరం చేపలు, రండి 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 బాబు రండి. చేపలు చేపలు, రండి 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 బాబు చేపలు. ఇప్పుడు వాడు బయటికి రాలేదే, నేనెవరో చూపిస్తాను. వాడు బయటికి రావాలంటే ముందు లోపల కదా. వాడు వెనక పక్కన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. నువ్వు కూడా వాడు వెనకాల పరిగెత్తొచ్చు కదా. అదట్టగా చేపలు అమ్ముకోడు కదా. వాడు నీకు కూడా డబ్బులు ఇవ్వాలిగా. ఆ దొంగలు ఎక్కడికి పోయి దాక్కున్నా గానీ వాడు ఎక్కడ దాక్కున్నా నేను కనిపెట్టేస్తాను. ఇలా అప్పులు చేసేవాడితో నువ్వు ఎలా వేగుతున్నావు? ఇలా చూడు, వస్తే చెప్పు, వాడు వచ్చాకనే వాడి సంగతి తెలుస్తా. నువ్వు వాడిని చూస్తే నాతో చెప్పు. చెప్తాను, దిగులు పడద్దు. ఏమైంది? చేప కింద పడే వంజరాలు, బొమ్మడాయిలు, పులసులు అన్ని చేపలు ఉన్నాయి. కానీ నీకు మాత్రం ఇవ్వను కదా. ఎందుకట్ట అంటున్నా? ముందు నువ్వు ఆ పాత బాకీ తర్వాత నా దగ్గర చేపలు తీసుకో. చేతిలో డబ్బులు లేకపోయినా కానీ ముసలి దాని కోపానికి మాత్రం ఏమీ తక్కువ లేదు. అరేవా చేపలు చేపలు.